తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ జన్మదిన సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి కేసీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాస్తాల బుచ్చిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు హకీం, డాక్టర్ శ్రీహరి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహులు, మాజీ జడ్పీటీసీ కొండలరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, మధుసూదన్ రెడ్డి, విఠల్, మల్లగౌడ్, రామప్ప, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ అంజాద్, యువత అధ్యక్షులు వాజిద్, శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్లు కొత్తపల్లి శ్రీకాంత్, జలంధర్, లాడే మనీలా మల్లేశం, నక్కా మంజులత నాగరాజ్ గౌడ్, పొన్న రాజేందర్ రెడ్డి, పొన్న దశరథ్ రెడ్డి, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ప్రజెంట్ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కలిసి వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కోరిక కేసీఆరే బాగుండే, మళ్ళీ కేసీఆరే రావాలి అని చెప్పి ప్రతి పల్లె పట్టణం కోరుకుంటున్న విషయం మనకు స్పష్టంగా సర్పంచ్ ఎన్నికల్లో, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో మరి ఫలితాలు తేటాతెల్లమైనాయి. మరి మ్యాజిక్గా నంబర్ గేమ్లో వాళ్ళు గెలవచ్చు, కానీ ప్రజల ఉదయాల వల్ల మాత్రం కేసీఆరే ఉండనే విషయం స్పష్టంగా అర్థమైంది. డబ్బులతోని పోలీసులతోని అధికారం పెట్టుకొని ఈ సంగారెడ్డిలో కావచ్చు, సదాశివపేటలో కావచ్చు, మరి పోలీసు వాళ్ళు డబ్బులతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అధికారంలో కూర్చున్నారు. ప్రజలందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఎంత ఆతృత చూపించి ఓట్లు వేసినా చివరి క్షణంలో కొన్ని వార్డులలో మరి డబ్బుల ప్రభావం కావచ్చు, పోలీసు వాళ్ళ అత్యుత్సాహం కావచ్చు కొంత ఇబ్బందికరంగా అయినా మరి ప్రజా తీర్పును బీఆర్ఎస్ పార్టీ శిరసావహిస్తుంది. మా పార్టీ 10 మంది కౌన్సిలర్లు ఈ సంగారెడ్డి పట్టణంలో ప్రతి సమస్యను కూడా మున్సిపాలిటీలో దృష్టి తీసుకెళ్లి మరి తప్పకుండా
మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి పబ్లిక్ సమస్యను మున్సిపల్లో పాటు బయట వేదికల కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో దాని మీద ఈ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. వాళ్ళు ఈ 5 సంవత్సరాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిరో తప్పకుండా అవన్నీ కూడా డిమాండ్ చేస్తాం. ఏదైతే జగ్గారెడ్డి గారు చెప్పిరో వార్డుకు 8 కోట్లు ఈ మున్సిపాలిటీ కానీ సదాశివపేట మున్సిపాలిటీ కానీ 8 కోట్లు ఇస్తామని చెప్పినటువంటి నిధులను వచ్చేంత వరకు కూడా తప్పకుండా మేము వెంబడి పడతాం. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గెలిచిన దగ్గర కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే జగ్గారెడ్డి ఇంట్లో గెలిస్తలే, రేవంత్ రెడ్డి ఇంట్లో గెలిస్తలే. ఆ నిధులన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పన్నులతోనే వచ్చే నిధులు కాబట్టి తప్పకుండా 38 వార్డులలో 8 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాల్సిందే. అప్పుడే జగ్గారెడ్డి మరి మాట నిలబెట్టుకున్నాడు అవుతాడు తప్ప చైర్మన్ ఎన్నిక సీటు కాగానే మరి మేము ఈ వాళ్ళు ఏదో సంబరం చేసుకుంటే సంతోషపడితే సరిపోయేది కాదు. మేము వారికి కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. నూతనంగా చైర్మన్ కావచ్చు శుభాకాంక్షలు చెప్తున్నాం. కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు రావడం ఖాయం, ముఖ్యమంత్రి రావడం ఖాయం అనే విషయంలో మరి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరొక్కసారి ఆరోగ్యాలతో నుండి మరి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కేసీఆర్ గారికి ఆశీస్సులు ఉండే విధంగా భగవంతుడు చూడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి విచ్చేసి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్కి విచ్చేసిన ఇక్కడ జిల్లా స్థాయి నాయకులు మరియు ఇక్కడ కార్యకర్తలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ నాయకుల యొక్క బర్త్డే సందర్భంగా, వారి జన్మదినం సందర్భంగా వారికి మా అందరి తరపున మా భగవంతుని ఆశీస్సులు వారికి నిండుగా ఉండాలని, నిండు నూరేళ్ళు వారు ఆరోగ్యాలతో ఉండి రాబోయే రోజుల్లో మన తెలంగాణ కావచ్చు మనందరికీ మంచి మార్గదర్శకం ఇచ్చి రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించి వారిని ఎవరు కూడా మర్చిపోతలేరు కాబట్టి మళ్ళీ వారి పరిపాలన రావాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందులో మేము కూడా భాగమై మాకు సంగారెడ్డి మున్సిపాలిటీలో 10 మంది కౌన్సిలర్లుగా ఈసారి కొత్తగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మేమందరం కూడా ప్రజల యొక్క గొంతుగా మున్సిపల్లోని అన్ని సమస్యలపైన కూడా మేము కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరించే దానికి మేమందరం కూడా నా తోటి కౌన్సిలర్లతో పాటు నేను కూడా ముందుండి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తూ కొత్తగా ఏర్పడిన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కూడా మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని వార్డులను కూడా సమదృష్టితోటి అభివృద్ధి నిధులు కేటాయించి అన్ని మన మున్సిపాలిటీ అంటే అందరిది కాబట్టి అందరినీ కూడా సమంగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ గాంధీ పెద్దాయన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒక సంక్రాంతి పండుగ, దసరా పండుగ లాంటి అంబరాన్ని అంటే విధంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరగడం జరిగింది. అలాగే కేసీఆర్ గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, భగవంతుని ఆశీస్సులు తనపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తితో కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు సీఎం కేసీఆర్ సార్ ఎక్స్ఎం. తెలంగాణ తొలి ప్రదాత, తెలంగాణ సాధకుడు, అవిశ్రాంత నాయకుడు మా కేసీఆర్ గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాతనే రైతులకు కానీ, కర్షకులకు, కార్మికులకు అందరికీ చాలా బాగా పనులు దొరికి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఆదాయం తొలసరి తలాదాయంలో చాలా మించిపోయింది. అలాగే వృద్ధి రేటులో మించిపోయింది. అదేవిధంగా ఈరోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన హామీలన్నీ విఫలమైన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన పోయి టీఆర్ఎస్ పరిపాలన రావాలని ప్రజలలో ఆకాంక్షలు నెరవేరుస్తారు. అదేవిధంగా సెలవు తీసుకుంటారు. జన్మదినం సందర్భంగా ఈ యొక్క సంగారెడ్డి క్యాంప్ ఆఫీసులో ఘనంగా వారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకోవడం జరిగింది. కేక్ కట్ చేసి అందరికీ మా కొండాపూర్ మండల ప్రజలకు, నాయకులకు, సర్పంచులకు, మరి ఈ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ నాయకులకు, సర్పంచులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కేసీఆర్ గారు రాబోయే ముఖ్యమంత్రిగా ఆశీస్సులు నిండుగా ఉన్నాయని, ఆ భగవంతుడు కరుణించి వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజల ఆకాంక్ష అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ జాతిపిత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ జన్మదిన సందర్భంగా సంగారెడ్డిలో ఘనంగా పార్టీ శ్రేణులు అందరూ కేక్ కట్ చేసుకొని సంబరాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణలో ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులాగా కేసీఆర్ జన్మదినం జరుపుకోవడము తెలంగాణ ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు కాబట్టి వారికి ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వాళ్ళు
మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు సీఎం కేసీఆర్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఇంకొక డికేడ్ పాటు, ఇంకొక 2 డికేడ్ల పాటు ఇంకా ఆరోగ్యంగా ఉండి మరి తెలంగాణను మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ అధిష్ఠించి మరి ముఖ్యమంత్రిలాగా మళ్ళీ అందరినీ మంచి చల్ల చూపుతో చూడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అయితే తెలంగాణ ఉద్యమం టైంలో అయినా సరే తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా కొట్లాడినన్న విషయం కూడా మనందరికీ తెలుసు. ఆయన ప్రాణాలకు తెగించి మరి ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఆయన మన తెలంగాణను సాధించినటువంటి నాయకుడు మన కేసీఆర్. మరి దాని తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి నా పని పడితో అయిపోయిన తెలంగాణ తెచ్చిన అన్నట్టు కాకుండా వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా ఆవిష్కరించిన వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి నాయకుడు మరి ఎప్పుడో ఒకసారి వస్తాడు. అలాంటి నాయకుడు మరి ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అలాంటి నాయకుడు మనకు దొరకడం మన తెలంగాణ యొక్క అదృష్టం. మరి అలాంటి నాయకుడు మళ్ళీ సీఎం తొందరలోనే కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.